హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము సింపుల్గా ఈజీగా జొన్న రొట్టెలు ఎలా చేసుకుందామో చూద్దాము నా స్టైల్లో. ముందైతే 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. నేను చూడండి వేడి చేస్తున్నాను ఒక గిన్నెలో వేసి. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం వేడి అయిన తర్వాత నేను కొన్ని వాటర్ అలా తీసి పెట్టుకుంటాను, వేడి నీళ్ళు. ఎందుకంటే పిండి కనుక కొంచెం ఎక్కువ అయినా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, వాటర్ తక్కువ పడితే మళ్ళీ వేడి చేయాల్సి వస్తుందని ఇక్కడ నేను 2 గిన్నెల పిండి తీసుకుంటున్నాను. చూడండి, పిండి ముందే జల్లించి పెట్టుకోండి. జొన్న పిండి ఇలా వాటర్ వేడిగా ఉన్నప్పుడే పిండి అందులో వేసేయాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక గిన్నె వేసి కలిపాను, తర్వాత మళ్ళీ ఇంకోటి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొద్దిసేపు అలా వదిలేయాలి. ఒక 2 మినిట్స్ అలా కలిపేసి బాగా కలిపేసి ఇంకో 2 మినిట్స్ వదిలేయాలి. నాకు వాటర్ తక్కువ పడ్డాయని ఆ వేడి నీళ్ళు అందులో పోసుకున్నాను. చూడండి, ఓకేనా. చాలా వేడి ఉంటుందండి. వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఇలా కొంచెంగా తీసుకొని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. అంటే మరీ అంత చిన్న రొట్టెలు మనం చెయ్యము, కాకపోతే ఫస్ట్ మనం వేడిగా ఉంటుంది కాబట్టి ఒకేసారి ఇట్లా మనము ఇది చేయలేము కాబట్టి చిన్న ముద్దలు చేసుకొని నేను అలా పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెంగా వాటర్ తక్కువ పడ్డా కూడా మనకు అప్పుడు అర్థమైపోతుంది. పక్కనే వేడి వాటర్ మనం రెడీగా పెట్టుకున్నాం కాబట్టి వెంటనే కలుపుకుంటూ మనం మళ్ళీ పిండి చక్కగా కలుపుకోవచ్చు. మళ్ళీ వేడి చేసే అవసరం ఉండదు వాటరు. చూసుకోండి, ఫైనల్గా ఇగో ఇలా వచ్చింది. ఈ పిండిని నేను ఇలా కలిపేసాను చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో నుంచి చిన్న ముద్దలు తీసుకొని ఇదిగో ఇలా రౌండ్గా మనం ఇలా కలుపుకుంటున్నాం కదా, కొంచెం లైట్గా పిండి వేసుకొని ఇంకా చపాతీ కర్రతో ఈజీగా చేసుకోవచ్చు అండి. మనకు చపాతీ కన్నా జొన్న రొట్టెనే ఈజీగా అవుతుంది అండ్ హెల్దీ కూడా. చూడండి ఎంత బాగా వస్తుందో. కొందరికి ఏంటంటే ఇది స్ప్రెడ్ అవుతుందో లేదో, విరిగిపోతాయేమో తీసేటప్పుడు, అలాంటి అనుమానాలు ఏమొద్దండి. ఎప్పుడైతే మనం వేడి నీళ్ళు వేస్తామో ఎలాంటి రొట్టెలు కూడా విరగవు. చూడండి, ఇక ఫైనల్గా నేను వేసేసి ఇక్కడ వాటర్ పెట్టాలండి ఖచ్చితంగా. పెనం మీద వేయగానే వాటర్ పెట్టాలి. మధ్యలో కొంచెం చిన్న క్లిప్ మిస్ అయినట్టుంది. సర్లేండి, ఇంకేం చేద్దాము. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకుంటూ ఇంకో చేతితో రొట్టెలు చేస్తున్నాను. ట్రైప్యాడ్ కొనుక్కొని కూడా నాకు అది ఎలా యూజ్ చేయాలి, ఎలా ఏంటి అనేది నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉంది. చాలాసార్లు ట్రై చేశాను దాంతో, అక్కడ ఫోన్ పెట్టేసి చేద్దాంలే అని, కానీ అవ్వట్లేదు. మార్నింగ్ బిజీగా ఉంటుంది. మనము రొట్టెలు చేసి ఇక్కడ రెడీగా పెట్టాలి కదా, ఇంకా నేను ట్రైప్యాడ్ పెట్టుకొని ఫోన్ అలా పెట్టలేను. మేబీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అలా. చూడండి, కాకపోతే మనకేంటంటే జొన్న రొట్టె కాలడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎంత మంచిగా కాల్చుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, లేదంటే కొంచెం పిండిగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చూసి కాల్చుకోండి. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చాయి. నేను గోంగూర పప్పుతో సర్వ్ చేశాను. చాలా బాగుంది. ఓకే, బాయ్.